నమస్కారం. నా పేరు బొబ్బిల్ నిక్సన్. బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. భవన నిర్మాణ కార్మిక మిత్రులారా, భవనం మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును అమలు చేస్తున్న ప్రమాద, సహజ మరణము, శాశ్వత, పాక్షిక అంగవైకల్యంకు సంబంధించిన ఈ 4 సంక్షేమ పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలకు టెండర్ల ద్వారా ప్రభుత్వము అప్పగించి వాటి బాధ్యత నుండి తొలగిపోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాబట్టి కార్మికులందరూ కూడా మన యొక్క వెల్ఫేర్ బోర్డును ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించవద్దని చెప్పేసి మనమందరం కలిసికట్టుగా పోరాటం చేయాలని చెప్పేసి మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో 2009 నుండి వెల్ఫేర్ బోర్డు ద్వారా 11 రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ఈ యొక్క పథకాలు నీరుగారే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి మనం హెచ్చరించాలి. ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యము తీసుకొస్తాం, పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. నిరుపేదలైన భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలను ఇన్సూరెన్స్ ద్వారా అప్పజెప్పాలని టెండర్లను ఆహ్వానిస్తుంది. వీటిని మనం అందరం కూడా వ్యతిరేకించాలి. ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం ద్వారా కార్మికులు అనేక విధాలుగా నష్టం కలుగుతుంది. స్కీములు ఎవరు కూడా ఉపయోగపడకుండా ఉంటామని చెప్పేసి మీకు అందరు కూడా తెలియజేస్తున్నాను. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వెల్ఫేర్ బోర్డు కార్డులో చిన్న చిన్న తప్పులను వెలికి తీసి కార్మికులకు నష్టం కలిగించే విధంగా ఇన్సూరెన్స్ కంపెనీలు పూనుకుంటాయి. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా వీటిని వ్యతిరేకించాలని చెప్పేసి మనం విజ్ఞప్తి చేస్తున్నాం. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో భవన నిర్మాణ కార్మికులకు పెన్షను, పిల్లల స్కాలర్షిప్లు, గృహాలు నిర్మాణం చేసుకోవడానికి అనేక సంక్షేమ పథకాలను, వసతులను కల్పిస్తున్నారు. నూతనంగా ఏర్పడ్డ ఈ రాష్ట్ర ప్రభుత్వము భవన నిర్మాణ కార్మికులకు కొత్త సంక్షేమ పథకాలు తీసుకురాకుండా ఉన్న సంక్షేమ పథకాలను వెల్ఫేర్ బోర్డును ఎగనామా పెట్టే పరిస్థితులు ఉన్నాయి. శటగోపం పెడుతుంది కార్మికుల మీద. కాబట్టి ఇది సరైన నిర్ణయం కాదని చెప్పేసి మనము అందరం కలిసి కూడా ధర్నా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గత టీఆర్ఎస్ ప్రభుత్వము వెల్ఫేర్ బోర్డులో సివిల్ సప్లై శాఖకు 1,005 కోట్ల రూపాయలు దారి మళ్లించింది. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్కు 92 కోట్ల రూపాయలు, అదేవిధంగా ITI పేరుతో 325 కోట్ల రూపాయలు, CSI అంటే వైద్య పరీక్షల పేరుతో 300 కోట్ల రూపాయలు, ఈ విధంగా మొత్తం 2,000 కోట్ల రూపాయలను ప్రభుత్వము కార్మికులకు విరుద్ధంగా వాటిని దుర్వినియోగపరిచింది, పక్కదారి పట్టించింది. కాబట్టి ఉన్న నిధులకు కూడా ఎగనామా పెట్టే పద్ధతిలో టెండర్లను ఆహ్వానిస్తుంది. వీటిని అన్నిటిని కూడా మనం వ్యతిరేకించాలని చెప్పేసి మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.